Hi friends and my dear students. Again, actually from the past 2 days, గత 2 రోజుల నుంచి it was just an introduction to నా ఛానల్ గురించి and what is the purpose I have created the channel. Just introduction ఇచ్చాను, but actual I think the videos and actual my purpose starts from today. సో ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం తెలుసుకునే విషయం ఏంటంటే, జీవితంలో మనం ఒక లక్ష్యం సాధించాలి. జీవితంలో మనం ముందు వెళ్ళాలంటే ఒకటి, మనకి ఎన్నిసార్లు మనకి ఫెయిల్యూర్స్ ఎదురొచ్చినా కూడా దానికి భయపడకుండా ముందుకు కదలాలి. దానికోసం మీకు అర్థం అవడం కోసం ఒక వ్యక్తి యొక్క జీవిత చరిత్ర మీకు చెప్తాను. అండ్ యూ హ్యావ్ టు గెస్ హూ ఇస్ దట్ పర్సన్, రైట్? సో ఇతను ఒక దేశంలో అగ్రరాజ్యంలో పుట్టాడు. ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టాడు. కానీ కొన్నాళ్ళ తర్వాత అతనికి తండ్రికి ఇంట్లో వాళ్ళకి సరిగ్గా తిండి లేక బాధల వల్ల వాళ్ళు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది. బయటకు వెళ్ళి పనిచేయాల్సి వచ్చింది. ఇతనికి చదువుకోవడం అంటే చాలా ఇష్టం. హీ లైక్స్ టు స్టడీ. అండ్ పుస్తకాలు ఎక్కడ దొరికినా కూడా పుస్తకాన్ని సంపాదించి, అది 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా వెళ్ళి పుస్తకం తెచ్చుని చదువుతాడు. అండ్ తను సొంతంగానే చదవడం రాయడం నేర్చుకున్నాడు. ఇతని తండ్రి కూడా తండ్రి చెప్పులు కుట్టేవాడు. తండ్రితో పాటు వెళ్ళి నేర్చుకుని తను కూడా ఆ పని చేసేవాడు. కొన్నాళ్ళ తర్వాత అతనికి 9 సంవత్సరాల వయసు ఉండగా తన తల్లి చనిపోయింది. ఒకసారి ఆలోచించండి, అతనికి వాట్ ఎ డిజాస్టర్ ఇన్ హిస్ లైఫ్. యూ హ్యావ్ టు థింక్. ద సేమ్ టైం ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత 20 years 22 సంవత్సరాల వయసులో అతను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఒక క్లర్క్గా బిజినెస్ స్టార్ట్ చేశాడు. కానీ అందులో కూడా తను సక్సెస్ అవ్వలేకపోయాడు, ఓడిపోయాడు. హీ లాస్ట్ అండ్ అ లాట్ ఆఫ్ మనీ హీ లాస్ట్. 23 సంవత్సరాల వయసులో అతను స్టేట్ అసెంబ్లీలో పోటీ చేశాడు. కానీ అందులో కూడా ఓడిపోయాడు. తర్వాత మళ్ళా తన యొక్క స్నేహితుడి దగ్గర ఎంతో అప్పు తీసుకుని బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పి మళ్ళా ప్రయత్నించాడు. ఆ బిజినెస్ లో కూడా సంవత్సరం తిరిగేటప్పటికి మళ్ళా లాసెస్, మళ్ళా ఓడిపోయాడు. మళ్ళా ఆ యొక్క డబ్బు కోల్పోయాడు. తర్వాత 17 సంవత్సరాల వరకు తనకి ఫ్రెండ్ కి ఆ అప్పు చెల్లించడంతో సరిపోయింది. తర్వాత తను 25వ సంవత్సరంలో మళ్ళా పోటీ చేసి ఆ స్టేట్ అసెంబ్లీకి ఈసారి గెలిచాడు. కానీ విధి మన చేతిలో లేదు కదా. మనం ఏమనుకుంటే అది జరగదు. ఏది జరగాలంటే అదే జరుగుతుంది. తనకు 26వ ఏట తను ఎంగేజ్మెంట్ జరిగింది. తను ఎవరినైతే ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నాడో తను చనిపోయింది. ఆ బాధతోటి మంచం పట్టాడు. 6 నెలల వరకు డిప్రెషన్లో, చాలా రకాల బాధలు, డిప్రెషన్, ఏం చేద్దాము, ఎలా వెళ్దామని చెప్పి చాలా మానసిక క్షోభ అనిపించాడు. కానీ మళ్ళా లేచి మళ్ళా ప్రయత్నం. ఎన్నిసార్లు ఓడిపోయినా కూడా మళ్ళా ప్రయత్నం స్టార్ట్ చేశాడు. 29వ సంవత్సరం దాకి 29వ సంవత్సరంలో మళ్ళా స్టేట్ అసెంబ్లీకి మళ్ళా ట్రై చేశాడు. మళ్ళీ ఓడిపోయాడు. 31వ ఏట కూడా తను ప్రయత్నించాడు. ఆ స్టేట్కి స్పీకర్గా ట్రై చేశాడు. మళ్ళా ఓడిపోయాడు. 33వ సంవత్సరం మళ్ళా ఇంకొక ప్రయత్నం చేశాడు. మళ్ళా ఓడిపోయాడు. ఇలా మీరు చూసుకుంటూ పోతే తను చేసే ప్రతి ప్రయత్నంలో కూడా ఓటమి ఎదురైంది. కానీ తను ఎప్పుడు కూడా ఓటమిని అంగీకరించలేదు. ఓటమిని అంగీకరించకుండా అదే విధంగా చెప్తారు కదా, పట్టు వీడని విక్రమార్కుడిలా అదే విధంగా ముందుకు సాగాడు. మళ్ళా 38వ సంవత్సరంలో కూడా మళ్ళా ట్రై చేశాడు. ట్రై చేసిన తర్వాత ఈసారి గెలిచాడు. వాషింగ్టన్ వెళ్ళాడు. అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళా కొన్నాళ్ళ తర్వాత మళ్ళా తన 40వ ఏట మళ్ళా ట్రై చేసి మళ్ళా ఓడిపోయాడు. అక్కడ ఏదో జాబ్ ట్రై చేద్దామని చూస్తే అక్కడ కూడా తనకి ఎవరు కూడా జాబ్ ఇవ్వలేదు. తర్వాత తన 43వ ఏట మళ్ళా ప్రయత్నించాడు. స్టేట్ అసెంబ్లీకి మళ్ళా ఓడిపోయాడు. కాంగ్రెస్ నుంచి పోటీ చేశాడు. మళ్ళా ఓడిపోయాడు. చూసారు, ఇవన్నీ కూడా తన యొక్క ఓటమి. తన యొక్క ఎన్నిసార్లు ప్రయత్నించడం కూడా తను ఓటమి పాలు అవుతూనే ఉన్నాడు. కానీ ఓటమి ఎప్పుడు కూడా తన యొక్క ప్రయత్నాన్ని, తనలో ఉన్న ఆ డిటర్మినేషన్, ఆ స్ట్రాంగ్ విల్ పవర్ ఎప్పుడు కూడా కోల్పోలేదు. ముందుకు వెళ్ళాలి. ఎన్నిసార్లు ఓడిపోయినా కూడా ఓడిపోవడం అన్నది మన చేతిలో లేదు. ఓడిపోతాం, మళ్ళా తిరిగి ప్రయత్నించాలి, ముందుకు వెళ్ళాలి అన్నది మనం ఇతనితో నేర్చుకోవాలి. ఇంకా స్టిల్ హిజ్ లైఫ్ ఈజ్ గోయింగ్ ఆన్. ఇంకా ముందుకు వెళ్ళాలి. 50వ ఏట మళ్ళా తను వైస్ ప్రెసిడెంట్గా ట్రై చేశాడు. ఈసారి ఏం జరిగిందో తెలుసా? తనకు 100 ఓట్లు కూడా రాలేదు. నిరాశపడ్డా? ప్రయత్నించడం మానేశాడా?
వెనక్కి వెళ్ళిపోయాడా? లేదు, మళ్ళా ప్రయత్నించాడు. ఈసారి ఏం జరిగిందో తెలుసా? మొత్తం ప్రపంచ చరిత్రలో జరగనిది ఒక హిస్టరీ క్రియేట్ అయింది. హీ వాజ్ ఎలెక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. యు నో హూ ఇస్ దట్ పర్సన్? యా, హిజ్ నేమ్ ఇస్ ద గ్రేట్ అబ్రహాం లింకన్. సో ఇతని యొక్క జీవితాన్ని మీరు నేను కనుక మనం ఒకసారి మన యొక్క లైఫ్తో కంపేర్ చేసుకుని చూసుకుంటే, హ్యావ్ వీ ఎవర్ ఫేస్డ్ ఎనీ సచ్ టైప్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ఇన్ అవర్ లైఫ్? మన లైఫ్లో ఎటువంటి ఫెయిల్యూర్స్ ఎప్పుడైనా చూసామా మనం? అంత పెద్ద ఫెయిల్యూర్స్ అన్నిసార్లు తన జీవితంలో ప్రతి అడుగు వేసిన ప్రతి చోటు, ప్రతి పనిలో కూడా తను ఓటమిని చూశాడు. అయినా కూడా తను ఆ ఓటమికి కృంగిపోలేదు, వెనకడుగు వేయలేదు, ముందడుగే వేశాడు. ప్రతిసారి కూడా ఈసారి గెలవాలని చెప్పి ముందడుగు. అదే విధంగా దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మీరు నేను మనందరం కూడా ఎన్నిసార్లు జీవితంలో ఓటమి ఎదురైనా కూడా మనం కృంగిపోకూడదు, బాధపడకూడదు, వెనకడుగు వేయకూడదు. ఎప్పుడు కూడా వీ హ్యావ్ టు గో ఫార్వర్డ్ ఇన్ లైఫ్. వీ హ్యావ్ టు ట్రై అండ్ ట్రై అండ్ ట్రై అగైన్ అంటిల్ యు సక్సీడ్. సో the life story of this great person called as Abraham Lincoln teaches you and me that whenever any obstacle or any failure comes in life, don't step backward. You have to go always to the front only. You have to go forward only, right? And another person, so this is one thing, number of failures. This is an example for number of failures. Even though any number of failures comes in your life, you should not show your back, right? వెనకడుగు వేయకూడదు, వీపు చూపించి వెనక్కి పారిపోకూడదు, ముందుకే వెళ్ళాలి. తప్పనిసరిగా నువ్వు విజయాన్ని సాధించగలవు, రైట్? ఇంకొక పర్సన్ గురించి మనం తెలుసుకుందాం. హిజ్ నేమ్ ఈజ్ క్యారోలీ టకాస్కీ. హీఈస్ ద పర్సన్ హూ బర్న్ ఇన్ ఎట్ కంట్రీ కాల్డ్ యాజ్ హంగరీ. హంగరీ అన్న ఒక చిన్న దేశంలో పుట్టాడు అతను. అండ్ హీఈస్ వన్ ఆఫ్ ద గ్రేట్ షూటర్స్ ఇన్ ద కంట్రీ. షూటింగ్ లో హీఈస్ వన్ ఆఫ్ ద గ్రేట్ షూటర్స్. అండ్ అతని యొక్క జీవిత లక్ష్యం, అతని యొక్క కళ ఏంటంటే, నా యొక్క దేశానికి ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించి పెట్టాలి, గోల్డ్ మెడల్ తీసుకురావాలనేది అతని యొక్క జీవిత లక్ష్యం, అతని యొక్క కళ. సో ఆ టైంలో, అతని యొక్క ఉన్న టైంలో 1937 ఆ టైంలో హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ షూటర్స్ అండ్ ఎవ్రీబడి యాక్సెప్టెడ్ దట్ ఒలింపిక్స్ లో తప్పనిసరిగా కెరోలీ అన్నవాడు తప్పనిసరిగా మన దేశానికి గోల్డ్ మెడల్ తీసుకొస్తా అని చెప్పి ఎవ్రీబడి బిలీవ్డ్ దట్. సో దట్ షోస్ హిస్ టాలెంట్. సో బట్ అన్ఫార్చునేట్లీ ఇన్ 1938 హీ ఈజ్ ఆల్సో అన్ ఆర్మీ సోల్జర్. అతని యొక్క చేతిలో హ్యాండ్ గ్రెనేడ్ పేలిపోయింది. అన్ఫార్చునేట్లీ రైట్ హ్యాండ్ లో, ఏ హ్యాండ్ అయితే తను గోల్డెన్ హ్యాండ్ గా ప్రాక్టీస్ చేశాడో, ఏ హ్యాండ్ తో అయితే తన యొక్క అదృష్టాన్ని పరీక్షించాలనుకున్నాడు, ఏ హ్యాండ్ తో అయితే తను ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన షూటర్ గా పేరు పొందాలనుకున్నాడు, ఏ హ్యాండ్ తో అయితే తన యొక్క దేశానికి షూటర్ గా, తన యొక్క దేశానికి ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సంపాదించి పెట్టాలనుకున్నాడు, అదే హ్యాండ్ ని ఆ యొక్క సంఘటనలో ఆ యొక్క చేతిని కోల్పోయాడు. కుంగిపోయాడు, బాధపడ్డాడు, ఏడ్చాడు. కానీ తన యొక్క మానసిక స్థైర్యాన్ని, తనకు ఏదైతే సాధించాలనుకున్నాడో దాన్ని మాత్రం కోల్పోలేదు. సోదరులారా, brothers and sisters, and you have to understand that how the willpower, how much willpower he had. అతను తర్వాత ఏం చెప్పాడు తెలుసా? పోతే పోయింది, రైట్ హ్యాండ్ పోతే పోయింది, బట్ వీ హ్యావ్ ద లెఫ్ట్ హ్యాండ్. వాట్ ఎవర్ ఐ లాస్ట్, ఐ డోంట్ థింక్ అబౌట్ ఇట్. జీవితంలో మనం కూడా పోయిన దాని గురించి, జరిగిపోయిన దాని గురించి, మనం లేని దాని గురించి ఆలోచించకూడదు. మన దగ్గర ఏదైతే ఉందో దాన్ని వాడుకోవాలి. హీ సెడ్ దట్ ఈవెన్ దో ఐ హ్యావ్ లాస్ట్ మై రైట్ హ్యాండ్, ఐ విల్ మేక్ మై రైట్ హ్యాండ్ బెటర్ దాన్, ఐ విల్ మేక్ మై లెఫ్ట్ హ్యాండ్ బెటర్ దాన్ మై రైట్ హ్యాండ్. హీ సీక్రెట్ గా ప్రాక్టీస్ చేశాడు. ఎందుకంటే ఎవరికి తెలియకుండా అందరూ ఏమనుకున్నారంటే హీ లాస్ట్ ద రేస్, ఓడిపోయాడు, ఇంకా మన జీవితంలో ముందుకు రాలేడు, కుంగిపోయాడు, ముందుకు వెళ్ళలేదు అనుకున్నారు. కానీ సీక్రెట్ గా ఎవరికి తెలియకుండా ప్రాక్టీస్ చేశాడు. 1939లో హంగరీలో నేషనల్ ఛాంపియన్షిప్ షూటింగ్ కాంపిటీషన్ జరిగింది. తను వెళ్ళాడు అక్కడికి. అక్కడ ఉన్న తన ఫ్రెండ్స్ అందరూ, అక్కడ ఉన్న వాళ్ళని ఏమనుకున్నారంటే, సో చూడడానికి వచ్చాడేమో, పాపం చాలా బాధపడ్డాడు, హీ లాస్ట్ రైట్ హ్యాండ్, చూడడానికి వచ్చాడు అనుకున్నారు. వచ్చి థ్యాంక్స్ చెప్పారు. థ్యాంక్స్, నువ్వు వచ్చినందుకు, మమ్మల్ని చూడడానికి వచ్చావంటే. తను ఏం చెప్పాడు తెలుసా? నేను చూడడం కోసం రాలేదు. ఐ డోంట్ హియర్ టు వాచ్ యూ, ఐ కేమ్ హియర్ టు కంపీట్ విత్ యూ. నేను ఇక్కడ మిమ్మల్ని ఓడించడానికి వచ్చానని చెప్పాడు. సో సీ హౌ మచ్ డిటర్మినేషన్ హీ హ్యాడ్. సో యు నో వాట్ హ్యాపెన్ ఫైనల్లీ? he won the game. And at the same time, his ambition in life, his achievement, his goal is to get the gold medal for his country, and he is waiting for the 1940 Olympics, which is going to happen in Tokyo.
But unfortunately, due to Second World War, that Olympics was cancelled. సెకండ్ వరల్డ్ వార్ వల్ల ఆ యొక్క ఒలింపిక్స్ క్యాన్సిల్ అయింది. 1940లో ఒలింపిక్స్ జరగలేదు. కానీ అప్పుడు కూడా తన యొక్క పట్టుదలని వేడలేదు. సరే 1940లో లేదు కదా, 1944లో ట్రై చేద్దామని చెప్పి ఈ 4 సంవత్సరాలు కూడా రాత్రి పగలు తను కష్టపడ్డాడు. తన యొక్క ప్రాక్టీస్ ని కొనసాగించాడు. ఎందుకంటే ప్రాక్టీస్ చేయడం ఆపేస్తే వి కెనాట్ గివ్ ద పర్ఫార్మెన్స్. ఈ 4 సంవత్సరాలు కష్టపడ్డాడు. 1944 ఒలింపిక్స్ కోసం వెయిట్ చేశాడు. 1944 ఒలింపిక్స్ టైం వచ్చింది, కానీ ఇప్పుడు కూడా 1944 ఒలింపిక్స్ కూడా క్యాన్సిల్ డ్యూ టు ద వరల్డ్ వార్. బట్ స్టిల్ హీ నెవర్ లూజ్ ద హోప్. ఇంకా అదే పట్టుదల. మళ్ళా ప్రయత్నించాడు. 1948 ఒలింపిక్స్ ఉంది కదా అని చెప్పి 1948 మళ్ళా ప్రయత్నించాడు. 1948 ఒలింపిక్స్ వచ్చింది, కానీ అప్పటికి తన యొక్క వయసు ఎంతో తెలుసా? 38 సంవత్సరాలు. 1948 ఒలింపిక్స్ లో తన యొక్క వయసు 38 సంవత్సరాలు. కానీ ఆ టైంకి ఎంతో మంది యువ అథ్లెట్స్, యంగ్ పీపుల్ కేమ్ టు కంపీట్ విత్ హిమ్, బట్ హీ కంపీట్ విత్ దెమ్ ఆల్ అండ్ ఫైనల్లీ హీ వన్ ద గోల్డ్ మెడల్ ఫర్ హిస్ కంట్రీ. తన యొక్క కళని సాకారం చేసుకున్నాడు 1948 ఒలింపిక్స్ లో. కానీ అక్కడితో ఆగలేదు. మళ్ళా 4 years తర్వాత 1952 ఒలింపిక్స్ లో కూడా గోల్డ్ మెడల్ సాధించి ఒక రికార్డు సృష్టించాడు. కన్సిక్యూటివ్లీ 2 times గోల్డ్ మెడల్ సాధించిన ఓన్లీ 1 ప్లేయర్ మ్యారోలీ టకాస్కి. సో దీని ద్వారా మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు ఎన్ని అవరోధాలు, ఎన్ని ఆటంకాలు ఎదురైనా కూడా వీ షుడ్ నాట్ గో బ్యాక్వర్డ్. వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్ ఓన్లీ ఇన్ లైఫ్. So thank you very much, and if you like this video, kindly subscribe and share, and kindly you put your comments. If any kind of modification, anything, any your suggestions are always welcome. Thank you very much.